అందరికీ నమస్కారం. నా పేరు నాగోల్ అమర్నాథ్, జనసేన పార్టీ, రైల్వే కోడూర్. ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏమనగా, నిన్న ఒక వెధవ, ఒక సన్నాసి అయినటువంటి శ్రావణ్ని అరెస్ట్ చేస్తే మన యువరాణి అయినటువంటి బొచ్చు ఐశ్వర్య, బొచ్చు కాదు ఒడ్డు, మా బొచ్చు ఐశ్వర్య, గుర్తుపెట్టుకో. నువ్వేదో పెద్ద నిలుగుతున్నావు స్వతంత్ర సమరయోధురాలు మాదిగా. నువ్వు స్వతంత్రం ఎలా? ఒక చిల్లర నా కొడకలకి, బేకార్ నా కొడకలకి సపోర్ట్ చేస్తున్నావు. ఏంటన్నావు? మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సన్నాసా? పళ్ళు రాలిపోతాయి. నీ ఇంటికి వచ్చి చెప్పులతో కొడతాం ఐశ్వర్య, గుర్తుపెట్టుకో. తమాషాలు పడుతున్నావా? చెప్పు తెగే వరకు కొడతాం అట్లా అనుకుంటున్నావేమో. ఇంకొకసారి కనుక మా అధినాయకుడిని బొచ్చు అని మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా, చేత్తో కొట్టను అట్లా అనుకుంటున్నావేమో. మా అధినాయకుడిని ఇంకొక మాట మాట్లాడితే ఒక్కటే నీకు సమాధానం, చెప్పు తెగిపోతుంది. ఎట్లా చూసావా? తెగిపోతుంది, గుర్తుపెట్టుకో. లైవ్లోకి చెప్తున్నా, నీ వల్ల అయితే ఏమైతే చేసుకో. కడుపుకు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? శ్రవణ్ కుమార్ ఏం మాట్లాడే విన్నావా? మీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది? ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ లేదా? ఇప్పుడు గాడిదలు కాస్తా ఉన్నావా? ప్రజల పక్షాన్ని నిలబడతానంటున్నావు, అప్పుడేం గాడిదలు కాస్తా ఉన్నావా? ఇప్పుడు మురుగుతున్నావు, కుక్క మురిగినట్టు. ఇంకొకసారి మా నాయకుని మాట్లాడితే ఎవరైనా సరే, వాడు ఎంత తోడైనా సరే చొప్పు తెగిపోద్ది. మా నాయకుని మాట్లాడితే మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా రండి, మాట్లాడండి. సమస్యల మీద మాట్లాడండి, సమాధానం చెప్తాం. కూటమి పాలన బాగాలేదంటారా? ఇంకేం బాగుంది? వైసీపీ పాలన బాగుందా? 5 ఏళ్ళు ఎంత అరాచకాలు జరిగాయి మీరు మర్చిపోయారా? అప్పుడు ఇంట్లో కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకు ఐశ్వర్య, ఇంకొకసారి కనుక ఎక్కడన్నా మాట్లాడితే ప్రెస్ మీట్లోకి వచ్చి చెప్పులు తెగిపోతాయి. ఇప్పుడు మీ వాడు ఒకడే అరెస్ట్ అయ్యాడు, ఓకేనా? ఎంటైర్ పేటిఎం బ్యాచ్ మొత్తం పోతారు లోపలికి, గుర్తుపెట్టుకోండి. మొన్నే కొడుగుడ్లు తరిమి కొట్టారు, ఈసారి ఏటులతో తరిమి కొడతారు. మీకే వదిలేస్తున్నా, ఓకేనా? గుర్తుపెట్టుకో. జనసేన గురించి మాట్లాడితే పగిలిపోద్ది, ఓకే? ఖబర్దార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.